సో ఇందాక మనం అనుకున్నాం అది రాజన్న టైంలో అదే ఫస్ట్ ఫిల్మ్కి దానికి మీ పేరు ఆయన అనమాట. అది అట్లా ఏ పేరు పెట్టాలి అన్నప్పుడు టైటిల్ కార్డులో నా పేరు సోల్మన్ రాజు. రాజుని ముందేస్తే ఎలా ఉంటుంది? కింగ్ సోల్మన్. కింగ్ సోల్మన్ అంటే దేర్ ఇస్ నో ఎనీ స్పెషల్. నా పేరునే రిటర్న్ తిప్పేసి రాజుని కింగ్ చేసేసి, రాజు అంటే కింగే కదా మరి. అవును, కింగ్ సోల్మన్ అంటే నా పేరునే. అది మీరు పెట్టుకున్నారా ఆయన డైరెక్ట్ గారు అడిగారు ఒకసారి. డైరెక్ట్ గారు మేనేజర్ అడిగారు కాల్ చేసినప్పుడు, మాస్టర్కి ఎలా అంటే సోల్మన్ సార్ అని చెప్పా. మాస్టర్ పూర్తి పేరు కనుక్కోమని అన్నాడు. సోల్మన్ రాజు అంటే సోల్మన్ రాజు అంటే బాగుండదు, ఆ రాజుని ముందేసేసి కింగ్ సోల్మన్ పెట్టాను అన్నాడు అని ఆయన అన్నాడు. అనగా అప్పుడు కింగ్ సోల్మన్ అని టైటిల్. ఎవరు రుచితే ఈయన ఏ హాలీవుడ్ ఆయన అనుకుంటారు. అందరూ అదే. సో నామకరణం కూడా, సినీ నామకరణం కూడా ఆయన చేశాడు అనమాట మీకు. నా లైఫ్ స్టార్టింగ్ డైరెక్ట్ గారితో స్టార్ట్ అయింది. అదే. సో అట్లా ఈసారి ఆయన డైరెక్ట్ చేసినటువంటి ఏగ నుంచి ఛాన్స్ మీకు ఇవ్వడం. ఏగ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు, తర్వాత బాహుబలి 1లో కూడా ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఆ ఏగలో చేసిన ఈ చాలా ఆ యాక్షన్ అయినా క్యూట్గా ఉంటుంది కదా, ఆ సుదీప్ తోటి చేసేయి. అంటే ఒక ఏక ఫైట్ చేయటం అనేది అది ఎలా అనిపించింది మీకు అసలు? అది దాన్ని ఎలా చేశారు? దట్స్ బిలాంగ్స్ టు, అంటే క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఓకే డైరెక్టర్ గారిది. ఎందుకంటే ఆయన ఊహ అది, ఆయన ఊహ, ఆయన ఇమేజిన్, ఆయన క్రియేషన్ టోటల్ గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ డైరెక్టర్ గారిది. ఓకే. తర్వాత ఏగ తర్వాత బాహుబలి 1 వచ్చేసారు. బాహుబలిలో మరి ఆ కత్తులు, అది కత్తి యుద్ధాలు, ఇదంతా అంటే రాజుగారు దగ్గర నేర్చుకున్నదే లేకపోతే ఆల్రెడీ అంటే మనకు తెలుసు మన ఊళ్ళలో మనం ఈవెన్ దో నేను కూడా అక్కడ ఉన్నంతకాలం, వేడఫారం ఉన్నంతకాలం నేర్చుకున్నాడే. అంటే మా ఫ్యామిలీస్ అన్నీ అయ్యే కదా, కర్రసాము, కత్తిసాము ఇవన్నీ కూడా నేర్చుకున్న ఫ్యామిలీసే. మా ఇంట్లో ఆల్మోస్ట్ అంటే ఒక 20-30 సంవత్సరాల వరకు అవి ఉండే, మా ఇంట్లోనే ఉండే ఆ సామాన్ ఉంటుంది కదా. మనకేంటంటే కరసాము దొడ్డి అంటారు. సో అదంతా మన పక్కనే అనమాట, ఇంటి పక్కనే ఉండేది. అన్నీ నేర్చుకున్నాం అనమాట. ఇంట్లోనే అదంతా సామాన్ అంతా అక్కడే పెట్టేవాళ్ళు. ఆ డాళ్ళు, దివిటీలు. నాన్న గదాయుద్ధం బాగా చేసేవాడు. మా నాన్న, మా పెదనాన్న గారు అయితే ఆయన దివిటీలతోటి బాగా చేసేవాడు. అట్లా ఒక్కొక్కడు ఒక దాంట్లో. మన చిన్న పిల్లలు కాబట్టి ఈ కరసాము, బాకులు ఉంటాయి కదా, ఆ బాకులతోటి చేసేది అంతవరకు నేర్చుకున్నాను. సో అట్లా అంటే అక్కడ మీరు నేర్చుకున్నారా ఎప్పుడన్నా? ఊళ్ళో ఏమన్నా అవకాశం లేదండి. ఓకే. కాలేజీలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఆడేవాడిని. సో మొన్న ఏదైనా ఇప్పుడు ఒక ప్లే, ఏదైనా ఒక ఆట కానీ, లేదా ఒక స్పోర్ట్స్ కానీ, కరాటీ కానీ, ఏదైనా ఒకటి తెలుసుంటే ఆటోమేటిక్గా బాడీ అనేది ఇంకో దాన్ని అడాప్ట్ అయిపోద్ది, నేర్చుకోగలం. అది. సో అట్లా అంటే దీనికోసం ఈ కత్తి యుద్ధాలు ఇదంతా ఎలా చేయగలిగారు మీరు? నేనా? ఇదే ఫస్ట్ టైం కదా మీరు అక్కడ చేయటం? నాకు కరాటే నేర్చుకున్నాను కదా. నేను అనేది సినిమా కోసం ఈ కత్తి యుద్ధాలు చేసింది, ఇదంతా చేసింది ఇదేనా ఫస్ట్ ఫిల్మ్? బాహుబలి 1 అంతకుముందు ఏమన్నా జానపద సినిమాల్లో చేయలేదు కదా? అదే బాహుబలి అంటే సోషల్ సినిమాలో కూడా కత్తి యుద్ధాలు పెడుతున్నారు అనుకోండి. సో ఇదే ఫస్ట్ టైం కదా మీరు చేయటం అవి? ఓకే, అదే ఫస్ట్ టైం. సో అక్కడ అంటే ఎవరి దగ్గర చేసిన పని మీకు అక్కడ పనికొచ్చింది అంటున్నారు? స్టంట్ మ్యాన్ గా మేము చిన్న చిన్న వర్క్లు చేసేవాడిని. బట్ డైరెక్టర్ గారితో ఎంటర్ అయిన తర్వాత ఇక లెర్నింగ్ ప్రాసెస్ అనేది నేర్చుకున్నారు. ఇక కత్తి యుద్ధాలు అప్పుడు మీరు కూడా లెర్నింగ్ నేర్చుకున్నాను. అంటే నాకు బేసిక్ గా నేను కరాటే నేర్చుకున్నాను కాబట్టి ఆ కరాటే అంటే లైక్ కాంపాక్టే కదా. అవును. కాబట్టి ఆటోమేటిక్ మనకి కత్తులు తిప్పటం, స్పేర్స్ తిప్పటం, తర్వాత కాంపాక్ట్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఉంది. స్టంట్ మ్యాన్ కాబట్టి అన్ని ఉంటాయి కాబట్టి
నేర్చుకున్నా. సో జూడో కరాటే ఇవన్నీ కూడా అయ్యాయి కాబట్టి కంబాటే కాబట్టి వచ్చేసింది అట్లా. వచ్చేసింది. కానీ ఆ సినిమాల్లో ఆ బాహుబలిలో ఆ యాక్షన్ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో చాలా హ్యూజ్ అప్లాజ్ వచ్చింది కదా. అవును. సో అది వచ్చినప్పుడు ఏమనిపించింది మీకు? నాకా ఆ, నేనైతే వాస్తవంగా సో అమేజింగ్. ఫస్ట్ మీ చుట్టూ ఉన్న ప్రపంచం వీళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు, ఇది సల్మాన్ చేశారు అనేది తెలిసిన, సల్మాన్ మాస్టర్ చేశాడు అనేది తెలిసినప్పుడు వాళ్ళందరూ కూడా మీ చుట్టూ ఒక ప్రపంచం ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రశంసలు కానివ్వండి అవి మనకి ఇంకా బూస్ట్ ఇస్తాయి కదా. అవును. నాకు బూస్ట్ అది అనిపించలేదు సార్. ఎందుకు ఒక బూస్ట్ అది అనిపించలేదు. ఎందుకంటే నాకు ఒకసారి సార్ అవకాశం ఇవ్వడమే అదొక పెద్ద బూస్ట్. సో ఆయన అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన సాటిస్ఫై చేయడానికి ప్రతిరోజు ఆటోమేటిక్ గా మీరు ఒక పక్క ప్రాక్టీస్ చేసుకుంటూ రిహార్సల్ చేసుకుంటూనే మళ్ళీ అట్ ద సేమ్ టైం లొకేషన్ లో కూడా మళ్ళీ వర్క్ చేయడం. సో నేనైతే ఫస్ట్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. ఓకే. ఎందుకంటే నేను లర్నింగ్ లో ఉన్నాను కదా, అదే లర్నింగ్ లో ఉన్న తర్వాత నాకేమనిపించలే. సో మీరు కూడా ఆ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి ఓకే, అసలు బాగా ఇది కూడా చేసుకుంటూ వచ్చారు. నాకేమనిపించలే. సో కానీ స్క్రీన్ మీద అవి చూస్తుంటే మీరు ఏవైతే కంపోజ్ చేశారో అవి చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఆ ఫీల్ ఉంటుంది కదా. వస్తుంది సార్. అంటే నేనది కత్తి యుద్ధాలతో కూడినటువంటి ఆ యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే బల్యాలు, వాళ్ళిద్దరూ కూడా కొదమ సింహాల్లాగా కొట్టుకుంటా ఉంటే ఆ క్లైమాక్స్ లో ప్రభాసు రానా రోమాలు కూడా నెక్కబడుచుకుంటాయి అన్నట్టు ఉంటది కదా. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ద రాజమౌళి సార్. అంతా ఆయనే. ఎందుకంటే ఎమోషన్, తర్వాత బాడీ లాంగ్వేజ్, సో వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా రావాలని చెప్తాడు ఆయన. టోటల్ గా ఆయన అంటే ఈ హ్యాస్ ఎ గ్రిప్. అదే అంటే మీ పనిని ఆయన ఇంకా సులువు చేసేస్తారా? అదేం కాదండి, డైరెక్టర్ గారు ఉన్న ఇమాజినేషన్ ని మనం ఆన్ స్క్రీన్ మీద తీసుకురాగలిగితే అదే ఆయన మెప్పించడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో మీరు డార్లింగ్ తోటి ఫస్ట్ పని చేయడం అదేనా, బాహుబలితోనాగా? బాహుబలితో. సో ఎలా అనిపించింది ప్రభాస్ తో వర్క్ చేయడం అనేది? ప్రభాస్ గారు అంటే ఇష్టం అండి. ఫస్ట్ కాలేజీలో ఉన్నప్పుడు ఇష్టం. ఆయన చూడండి, అమ్మో దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ తీసుకొచ్చాడు, ఇష్టమైన వ్యక్తిని పని చేంజ్ చేస్తున్నాడు అనుకున్నా. ఓకే. తర్వాత అంటే వన్స్ తర్వాత వర్క్ లో పడిపోయింది. అదే మనకి సినిమాల ఫీల్డ్ లోకి రాకముందు మనం ఎవరి గురించి అయితే వాళ్ళని చూసి ఏం ఉండరా అని అనుకుంటాం కదా. మనం ఒక అభిమానం కలగచ్చు, కొంతమంది వీరాభిమానం కలగచ్చు. కానీ వాళ్ళతో మనం పనిచేసే క్షణాలు వచ్చినప్పుడు ఫస్ట్ టైము అది ఉండే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా, ఆ ఎమోషన్ వేరే ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయటం అనేది ఒక స్వీట్గా ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోతుందా ఎలా అంటే? ఆయన అందరినీ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఫస్ట్ ఆయన అందరిని ఒక గెస్ట్ లాగా ఆహ్వానిస్తాడు, వాళ్ళకి ముందర భోజనం చేశారా లేదా అని కనుక్కుంటాడు, ఏ చెప్తారు. మనం ఆయన గురించి చెప్పే అంత టోలం కదా సార్. ఎందుకంటే ఆయన గురించి ప్రపంచమే చెప్పేస్తుంది. మనం చెప్పే స్టేజ్ కూడా కాదు. ఎందుకంటే ఈజ్ ఏ మ్యారవలస్ మ్యాన్. ఇప్పుడు ఇండియా ఏంటి, అవుట్ ఆఫ్ ద స్టేట్స్ ఏంటి, వాళ్ళందరూ చెబుతున్నప్పుడు మనం చెప్తాం అసలు ఆయన గ్లోబల్ పర్సనాలిటీ అయిపోయాడు. డజంట్ మ్యాటర్, మనం చెప్పే అంత రోలం కాదు, చెప్పలేం కూడా. ఆయన ఎప్పుడు ఎవరికి అందరికి, నాకే కాదు ఆడియన్స్ మొత్తం తెలుసు. సో ఏదైనా రాజమౌళి గారు మీకు ఒక బూస్ట్ ఇచ్చారు, మీ కెరీర్ని లిఫ్ట్ చేశారు. బాహుబలి తోటి ఫస్ట్ టైం ఒక నేషనల్ అవార్డు అందుకుంటున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది? అది ఫస్ట్ నేషనల్ అవార్డు పొందేటప్పుడు సార్ నిజంగా నేనేనా అనిపించింది. నేనైనా తీసుకుంటున్నా, నాకైనా అవకాశం వచ్చింది, నన్నే ఎంపిక చేసింది నన్నేనా, అసలు ప్రకటించినప్పుడే ఉంటుంది అసలు. నాకంటే సార్ రాజమౌళి సార్ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎక్సైటెడ్. ఓకే. సో ఫస్ట్ వాళ్ళే కాల్ చేశారు, మాస్టర్ మీకు నేషనల్ అవార్డు వచ్చింది చూసేవాళ్ళు తెలియదు సార్.
అంటే కంగ్రాచులేషన్ అని వాళ్ళే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. సో వాస్తవంగా నాకు ఫ్యామిలీ ఏర్పడింది అన్న ఫీలింగ్ వచ్చింది. అదే అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది? మిమ్మల్ని ఎలా చూస్తాడు? ఆయన ఒక బ్రదర్ లాగా చూస్తాడా, ఒక ఫ్రెండ్ లాగా చూస్తాడా, లేకపోతే ఒక బిడ్డలాగా చూస్తాడా? అన్నీ సార్ నాకు తెలిసి ఆయన ఫ్రెండ్ లాగానో లేకపోతే బ్రదర్ లాగానో చూస్తే రామారాజమౌళి కూడా ఒక బిడ్డలాగా చూస్తుందేమో. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు. శ్రీవల్లి గారు కానీ అందరూ టోటల్ అందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు. నన్నే కదా సార్, ఎవరినైనా అదే అంత వాళ్ళతో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరితో అయినా అదే దే ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. సో అంటే ఒక వ్యక్తి అభిమానాన్ని పొందటం కలిసి రాజన్న కాలం అంటే ఎప్పుడు ఎన్నేళ్ళు అయిపోయింది? చాలా సంవత్సరాలు సార్. అవును, ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అవుతుందా? ఇన్ని సంవత్సరాలుగా మీరు మీతోటి అంటే వాళ్ళు మెంబర్గా ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు చూసుకోవటం, కంటిన్యూగా మీకు వర్క్ ఇస్తూ రావటం అనేది అంటే మాకు కూడా తలుచుకుంటే ఒరే సో అలా అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఈయన అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మీకేమనిపిస్తుంది కంటిన్యూగా ఆయన దగ్గర ఆ పని? ఎందుకంటే ఆయన కొంతమంది ఇప్పుడు సెంధిల్ ఉన్నాడు, కంటిన్యూగా ఆయన పర్మనెంట్ సినిమాటోగ్రాఫరు, కిరవాణి గారు ఉన్నారు పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టరు, అట్లా. ఐఎమ్ సో బ్లెస్డ్ సార్, అంతే. ఆయన మనకి వర్క్ చేయడం అనేది నిజంగా ఐఎమ్ సో బ్లెస్డ్. ఓకే, ఎందుకు ఏంటో అనేది నాకైతే తెలియదు, కానీ ఐ హ్యావ్ ఏ గుడ్ ఫ్యామిలీ. అదే రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఒకసారి ఒక మాట అన్నారు, రాజమౌళి గారి సినిమాలు బాగుంటాయి, చాలా బాగుంటాయి, యాక్షన్ ఎపిసోడ్ బాగుంటాయి, కానీ ఈవెన్ యాక్షన్ ఎపిసోడ్ చేసినా ఎక్కువ పేరు వచ్చేది ఆయనకే వస్తుంది, మేము చేసేది పెద్దగా ఏముండదు, అంతా ఆయనే చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఒక మాట అన్నారు రామ్ లక్ష్మణ్ మాస్టర్. సో అది నిజమేనా? అట్లా మీకు కూడా అలా అనిపించింది ఎప్పుడైనా? అది వాళ్ళ ఒపీనియన్ సార్. సో కష్టం అయితే కష్టం అదే ఉంటుంది, అంతే కదా. 100%. అంటే రాజమౌళి సార్ ఊహకి మనం రీచ్ అవ్వాలి. అది యాజ్ ఎ క్రియేటర్, గ్రేట్ క్రియేటర్. అవును, ఆయన ఊహకి మనం ఎప్పుడైతే దగ్గరికి వెళ్తామో ఆయన మనకి కంఫర్ట్ జోన్లో వర్క్ చేస్తారు. ఎందుకంటే ప్రతి సీను ఆ తండ్రి కొడుకులు కలిసి కన్సీవ్ చేసుకున్నదే. అవును, దాన్ని ఎలా ఉండాలి అక్కడ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి అట్లాగే ఫైట్స్ కానివ్వండి, పాటలు కానివ్వండి, ఎలా రావాలి ఏంటి ఇవన్నీ కూడా ఆయన ఒక ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గట్టు పని చేస్తే చాలు. అంతే అంతే. ఎప్పుడైనా సరే డైరెక్టర్ గారు ఊహని ఆయన ఊహించి మనకి కథ చెప్తారు కాబట్టి ఆ ఊహకు తగ్గట్టు ఎగ్జిక్యూట్ చేయగలిగితే డైరెక్టర్ ఈజ్ హ్యాపీ అండ్ ఫైట్ మాస్టర్ ఈజ్ హ్యాపీ. అదే. సో అట్లా అంటే ఫస్ట్ టైం మీకు ఒక నేషనల్ అవార్డు వచ్చి మళ్ళీ రెండో నేషనల్ అవార్డు కూడా ఆయన సినిమాతోనే రావటం, RRR తోటి. అక్కడ ప్రభాస్తో చేశారు, రాణాతో చేశారు బాహుబలిలో. ఇక్కడ చూస్తేనేమో RRRలో కూడా ఇద్దరు హీరోలు, ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒక ఈక్వల్ స్టార్డమ్ ఉన్నటువంటి వాళ్ళు. సో అటు జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, ఇటు రామ్ చరణ్ కానివ్వండి. సో వాళ్ళకి ఆ ఫైట్స్ కంపోజ్ చేసేప్పుడు ప్రధానంగా ఆ బ్రిడ్జి మీద ఏదైతే ఉందో ఆ జెండాలు పట్టుకొని చివరికి పట్టుకునేటట్లు వస్తుంది కదా, పిల్లాడిని కాపాడటం, బాబుని. సో ఇవన్నీ కూడా అసలు నిజంగానే ఏం జరుగుతుంది ఒక టెన్షన్ బిల్డప్ చేయటం ఆ ఎపిసోడ్స్లో కూడా, యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా వాళ్ళతోటి అంటే అది చేయించడం ఇదంతా ఏమన్నా ఒక కష్టమైన ప్రాసెస్ లాగా అనిపించింది అప్పుడు? కష్టమే సార్, లాట్ ఆఫ్. ఇది అంతా గ్రీన్ మ్యాట్ లో చేసిందేనా? ఈ సార్ అవుట్డోర్ గ్రీన్ మ్యాట్ ఎలా చేస్తారు సార్? అవుట్డోర్ అది అంటే మనకి కావాల్సిన సెట్ ఉంటుంది. ఓకే, వాటర్ ఉంది, బ్రిడ్జి ఉంది, అన్నీ ఉన్నాయి. సో మనకి ఎక్స్టెన్షన్, బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెన్షన్ వచ్చి సీజీ. అదే వాళ్ళిద్దరు జంప్ చేయకుండా సీజీలు ఎలా చేస్తాం సార్? అవును, అది ఓకే. నేననేది అదే మీరు అన్నట్టు ఆ సెట్ లో చేసిందే. సెట్ లో వాటర్ ఫిల్ చేశారు, బ్రిడ్జి సీక్వెన్స్ అంతా సెట్ ఉంది, హ్యూజ్ సెట్, పెద్ద సెట్. ఓకే, ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ లో కనపడేది మొత్తం కూడా సీజీ. అవును, కాకపోతే మీకు అప్పుడు కష్టం అనిపించుతా, ఎందుకంటే మామూలుగా ఓపెన్గా చేసేటప్పుడు ఎలా వస్తుంది ఏంటనేది మీకు తెలుస్తుంది. ఇది ఇందులో చేసేటప్పుడు, ఇండోర్లో చేసేటప్పుడు ఈ సీన్లో అసలు డైరెక్టర్ ఏం ఆలోచిస్తున్నాడు, ఇది స్క్రీన్ మీద ఎలా వస్తుంది? అదే కదా ఇందాక నేను రామలక్ష్మణ్ మాస్టర్లు ఆయనకి వెళ్ళిద్ది పేరు, అది ఆయన వాటర్ పెడతాడు, ఆ వాటర్ నుంచి నాకు షాట్ ఎలా కావాలి, ఎలా రావాలి, ఎలా జంప్ చేయాలి,
ఎలా సీన్ కావాలన్నప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే దెన్ డైరెక్టర్ గారి దృష్టిలో మన సక్సెస్. స్క్రీన్ మీద ఎలా రాబోతుందో అనేది ఊహించుకొని మనం చేయగలం అక్కడ. మనం చేసింది మనం రైట్ అనుకుంటే డైరెక్టర్ గారు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఇంకా అది ఇట్స్ ఓన్ వర్క్.